am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. E 145, some aspects of European history book lo nunchi last lesson ఏంటంటే యూరోప్ ఇన్ బిట్వీన్ ది టూ వరల్డ్ వార్స్. యూరోప్ ఇన్ బిట్వీన్ ది టూ వరల్డ్ వార్స్ అనేటువంటి అంశం ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాము, ఆ లెక్చరింగ్ ఇవ్వబోతున్నాము. సో ఈ రోజు ఉన్నటువంటి యొక్క లెసన్ ఏంటంటే యూరోప్ బిట్వీన్ ది టూ వరల్డ్ వార్స్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918 దాకా జరిగింది, 4 సంవత్సరాలు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ 1939 to 45 మీన్స్ ఇది ఒక 6 years జరిగింది. సో ఈ వరల్డ్ వార్స్ కు కారణాలు ఏమిటి, యూరోప్ ఇన్ బిట్వీన్ ది టూ వరల్డ్ వార్స్ ఏమిటి, ఎలా ఉన్నది, ఈ వరల్డ్ వార్స్ కారణాలు ఏమిటి అనేటువంటి అంశం ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి యూరోప్ ఫస్ట్ వరల్డ్ వార్ కారణాలు ఏమిటి అనే అటువంటి అంశం మనం తీసుకున్నట్టయితే, ఫస్ట్ వరల్డ్ వార్ కారణాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఈ వరల్డ్ వార్స్ కు కారణాలు ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ ఇంగ్లాండ్లో జరిగిన తర్వాత ఇంగ్లాండ్ బాగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. సో ఇంగ్లాండ్ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఫ్రాన్స్కు, జర్మనీకి, మరి మిగతా ఐరోపా రాజ్యాలకు, మరి అమెరికాకు అంతటా ఇండస్ట్రియలైజేషన్ స్ప్రెడ్ అయ్యింది. సో ఈ ఇండస్ట్రియలైజేషన్ స్ప్రెడ్ అయ్యేటప్పటికి అంతకుముందే కాలనీస్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంగ్లాండ్ కలోనియల్ కాలనీస్ని ఏర్పాటు చేసుకున్న ఇంగ్లాండ్ కలోనియలిజం అంటే మొత్తం కాలనీస్ను యూరోప్లో ఉన్నటువంటి మరి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఈ ఖండాలన్నింటినీ కూడా, ఈ కంట్రీస్ అన్నింటిని కూడా యూరోపియన్ కంట్రీస్ ఆక్యుపై చేసుకున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. ఏది, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందంజలో ఉంది ఏది, ఇంగ్లాండ్. ఇంకా ఇంగ్లాండ్కు సపోర్ట్గా నావికా బలం కూడా ఉంది, మరి స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉన్నది ఇంగ్లాండ్లో. సో కాబట్టి ఇంగ్లాండ్ అన్ని కంట్రీస్ కన్నా ముందంజలో ఉంది. ఏది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా మెటీరియలైజ్డ్ బాగా కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మరి అభివృద్ధి చెందిన దేశాలలో ముందంజలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కంట్రీ ఏంటంటే ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ధీటుగా ఎదగాలనేటువంటి ఉత్సాహత మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నది. సో దాంట్లో ఫ్రాన్స్ కూడా ఉన్నది, మరి మిగిలిన ఐరోపా దేశాలు కూడా డెవలప్ కావాలనుకున్నాయి. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఈ ఫ్రాన్స్కు, జర్మనీకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, జర్మనీ ఏకీకరణ అంతవరకు దాకా జాతీయ రాజ్యంగా ఏర్పడలేదు, బలమైన ప్రభుత్వం జర్మనీలో ఏర్పడలేదు, ఇటలీలో కూడా ఏర్పడలేదు, మరి జపాన్లో కూడా బలమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడలేదు. సో ఆ విధంగా బలహీనంగా ఉన్నటువంటి ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేటుగా మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఏవైతే ఉన్నాయో, మరి మొదట ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ద్వారా సాధించిన అభివృద్ధి ద్వారా దాని ఇంకా నావికా బలం ద్వారా కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి యొక్క ఇంగ్లాండ్కు సరిపోయినటువంటి ఇంగ్లాండ్, మరి ఫ్రాన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంది, యూరోపియన్ కంట్రీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. కానీ మరి నూతనంగా జాతీయ రాజ్యంగా ఏర్పడినటువంటి జర్మనీకి, ఇటలీకి ఎలాంటి కాలనీస్ లేవు.
జపాన్ కూడా కాలనీస్ లేవు. అభివృద్ధి తర్వాత బాగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది జపాన్ కూడా. సో దాని కూడా ఏషియా కంట్రీ అయినప్పటికీ కూడా దానికి కూడా కాలనీస్ కావాలి. ఎందుకు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి అంతా జపాన్లో కూడా జరిగింది. కాబట్టి జపాన్ కూడా తనకు కాలనీస్ కావాలనుకుంటుంది. సో కాలనీస్ కావాలనుకుని కాలనీస్ కోసం పోటీ మొదలైంది. ఎవరి మధ్యలో? ఐరోపా రాజ్యాల మధ్యలో మొదలైంది, ముఖ్యంగా మొట్టమొదటిసారి. ఆ విధంగా మరి ఈ కాలనీస్ ఏర్పాటు కావటం, మరి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, మరి ఇవన్నీ రావటం, మరి ఈ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరగడం మొదలైంది. మరి కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది. జాతీయ రాజ్యాలు నూతనంగా ఏర్పడినటువంటి జర్మనీ, ఇటలీ, మరి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలు తాము కూడా కాలనీస్ కూడా సంపాదించుకోవాలనేటువంటి ఉత్సాహం పెరిగి ఇంగ్లాండ్తో పోటీ పడాలనేటువంటి ఒక భావం ఏర్పడింది. ఆ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి జాతీయ రాజ్యంగా ఏర్పడినటువంటి జర్మనీ ఫ్రాన్స్ను ఓడించి మరి ఇటలీ, జర్మనీ ఏకీకరణ జరిగి బిస్మార్క్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క పోటీగా ఎదగడం మొదలైంది. బిస్మార్క్ ఏం చేసినాడంటే మళ్ళీ ఫ్రాన్స్ ఎదగకుండా యూరోప్లో తనే అల్సేస్ లొరైన్ ప్రాంతాన్ని అంతకుముందు ఫ్రాన్స్ నుంచి తీసుకున్నటువంటి యొక్క బలం ఫెర్టైల్ ల్యాండ్ని తీసుకున్నది జర్మనీ. సో ఆ విధంగా ఫ్రాన్స్ని ఏకాకి చేయాలని చెప్పి ఎవరు? జర్మనీ వాడు ఏమని డ్యూయల్ అలయన్స్, ద్విపక్ష మైత్రి, త్రిపక్ష మైత్రి అని అందరు యూరోపియన్ రాజ్యాలు అన్నీ కూడా తమకు అనుకూలంగా పెద్ద పెద్ద దేశాలన్నీ తమకు మిత్రులుగా సంపాదించుకోవాలని ఒక అలయన్స్ సిస్టమ్ పెట్టాడు. ఎవరు? బిస్మార్క్ అలయన్సెస్ సిస్టమ్. బిస్మార్క్ ప్రధానమంత్రి. ఈ బిస్మార్క్ ప్రధానమంత్రి అలయన్స్ కూటములు ఏర్పాటు చేసినాడు. ఐరోపా పెద్ద పెద్ద రాజ్యాలని తన కూటమిలోనే ఉండాలి. ఆ విధంగా ఫ్రాన్స్ మళ్ళీ ఎదగకుండా, అల్సేస్ లొరైన్ ప్రాంతాన్ని మళ్ళీ అడగకుండా మళ్ళీ ఫ్రాన్స్ ఏకాకి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి ఈ జర్మనీ యొక్క పట్టుదలతోటి ఒక కూటములు ఏర్పాటు చేసినాడు. ఐరోపాలో అంతకుముందు కూటములు లేవు. ఇప్పుడు ఇటలీతో మైత్రి చేసినాడు. తర్వాత సో మరి ఆస్ట్రియన్ హంగరీతో మైత్రి చేసినాడు. డ్యూయల్ అలయన్స్, ట్రిపుల్ అలయన్స్, మరి అట్లనే టర్కీ తోటి కూడా అలయన్స్, తర్వాత అట్లనే రష్యా తోటి కూడా అలయన్స్ చేసుకున్నాడు. ఎవరు? ఈ జర్మనీ వాడు. నూతనంగా ఏర్పడినటువంటి జర్మనీకి కాలనీస్ సంపాదించాలి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇక్కడ కూడా జరిగింది కాబట్టి దీనికి కూడా రా మెటీరియల్ కావాలంటే కొన్ని కాలనీస్ కావాలి. ఇండస్ట్రియల్ గూడ్స్ను అమ్ముకోవాలంటే కొన్ని కాలనీస్ కావాలి. కాబట్టి కాలనీస్ అన్ని ఇంగ్లాండ్ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇంగ్లాండ్ను ఓడించాలనే పట్టుదల జర్మనీకి, ముఖ్యంగా జర్మనీలో మొదలైంది. ఆ విధంగా బిస్మార్క్ కూటములు ఏర్పాటు చేశాడు. ఈ కూటములే రాను ఏమైందంటే ఈ మిలిటరీకు సైన్య సహకార పద్ధతి ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సైనికంగా ఎవరైనా ఫ్రాన్స్ కనుక దండెత్తే మనం మూకుమ్మడిగా అణిచివేయాలని. సో ఇలా సైన్య సహకార పద్ధతి ద్వారా ఒకరికొకరు మరి సైన్యం పంపించుకొని మిగతా దేశాలు ఎవరైతే వాళ్ళ మీద దండయాత్ర చేస్తారో వాళ్ళని అణిచివేయాలంటే కూటములు ఏర్పాటు చేశాడు బిస్మార్క్. ఆ విధంగా అన్ని దేశాలతో, పెద్ద పెద్ద దేశాలతో, అన్ని దేశాలతో ఏర్పాటు చేసుకున్నాడు ఏది? జర్మనీ వాడు. ఇంకా జర్మనీ వాడు అంటే ప్రష్యా ప్రధానమంత్రి అయినటువంటి బిస్మార్క్. మరి ఈ యొక్క జర్మనీ ఏకీకరణ జరిగింది 1871లో. 1871 జర్మనీ ఏకీకరణ జరిగిన తర్వాత జర్మనీ ఆర్థికంగా, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది.
ఆ విధంగా 1890 దాకా బిస్మార్క్ కూటములు ఏర్పాటు చేసి ఆ కూటములు తనకు అనుకూలంగా పంచుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి విలియం కైజర్ ఈ కూటములను సరిగా పట్టించుకోలేదు. సరిగా బంతులు ఎగిరేసి మళ్ళా క్యాచ్ చేసుకున్నట్టుగా బిస్మార్క్ చేసుకోలేదు. బిస్మార్క్ పదవి నుంచి తొలగించాడు. తనే మొత్తాన్ని తన చేతిలోకి తీసుకొని ఈ కూటములను ఇంతకుముందు మరి ఎగిరేసి పట్టుకున్నట్టుగా కూటములను కూడా మరి ఈ యొక్క కూటములను రష్యా ఎంత చేస్తున్నా కూడా విలియం కైజర్ లెక్క చేయలేదు. సో ఆ విధంగా రష్యా ఒంటరి వారిని అయిపోతానని చెప్పి ఫ్రాన్స్తో సహా మిత్రత్వం ఏర్పాటు చేసింది రష్యా. సో ఆ విధంగా రష్యా ఫ్రాన్స్ మిత్రులు అయిపోయి, ఇంతకుముందు ఫ్రాన్స్కి ఎవరు మిత్రులు కావద్దంటే రష్యా మిత్రత్వం వచ్చింది. ఆల్రెడీ మరి ఈ కూటములలో ఎవరు ఆస్ట్రియన్ హంగరీ ఉంది, టర్కీ ఉంది, మరి ఇటలీ ఉంది, సో జర్మనీ ఉన్నది. ఈ ట్రిపుల్ అలయన్స్. మరి ఆ తర్వాత రష్యా ఫ్రాన్స్ ఒకటైన తర్వాత ఈ 1894లో మరి 1907లో ఇంగ్లాండ్ కూడా చేరింది. ఈ విధంగా మరి ఒక ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మెటీరియల్ కాంపిటీషన్, మరి ఐడియాలజికల్ కాంపిటీషన్ మరి కూడా మొదలైంది. ఐడియాలజికల్గా తాను నూతనంగా ఏర్పడినటువంటి వాళ్ళు బలంగా కావాలని, అంత ముందున్న వాళ్ళని వెనకకు దూసివేయాలని చెప్పి ఒక ఉద్దేశం, కాలనీస్ను ఇంగ్లాండ్ నుంచి మరి తీసుకోవాలనే ఉద్దేశం జర్మనీకి బాగా ఉండటంతో జర్మనీ మరి ఐక్య జర్మనీ అనేటువంటి జర్మనీ తమ ఇంగ్లాండ్కు ధీటుగా ఎదగటం మొదలైంది. అట్లాంటి టైంలో కూటములు ఏర్పడ్డాయి. పరస్పరం అనుమానములు, కూటముల మధ్యలో ఆర్మీ ఇంక్రీజ్ అయింది, ఆర్మమెంట్ రేస్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు వార్ వస్తుందో అలా తయారయ్యే టైంలో మరి ఈ శాంతి నెలకొల్పే యుద్ధం జరిగితే శాంతి నెలకొల్పాలనేటువంటి ఒక సంస్థను హేగులో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగులో ఉంది. 1897లో 1907లో 2 సమావేశాలు జరిగినాయి. ఇది శాంతి నెలకొల్పాలని. కానీ శాంతి నెలకొల్పడం వీలు కాలేదు. ఇంకోటి ఈస్టర్న్ క్వశ్చన్, బాల్కన్ సమస్య కూడా మొదలైంది. బాల్కన్ సమస్య ఏంటి అంటే అది ఈ టర్కీ పరిపాలిస్తున్నటువంటి ఈ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా లిబరేట్ కావడం మొదలైంది. స్వతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి. దానికి సపోర్ట్ చేసినటువంటిది ఏంటి అంటే రష్యా సపోర్ట్ చేసింది. వాళ్ళు గ్రీక్ ఆర్థడాక్సులు, వీళ్ళు కూడా గ్రీక్ ఆర్థడాక్సులు కాబట్టి వాళ్ళ స్వతంత్ర పోరాటాలు అన్నింటినీ కూడా సపోర్ట్ చేయడం రష్యా సపోర్ట్ చేసింది. మరి రష్యా కనుక బలంగా మారితే మరి తన ఫ్రాన్స్ మధ్యధరా సముద్రం నుంచి పోయేటువంటి దారి మొత్తాన్ని మూసేస్తారని చెప్పి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ 2 కూడా రష్యాకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టినాయి. సో మొత్తం మీద ఈ విధంగా మరి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా మెటీరియల్ సంపాదించుకోవాలి, కాలనీస్ సంపాదించుకోవాలి, ఇండస్ట్రియల్ గూడ్స్ అమ్ముకోవాలి, రా మెటీరియల్ సంపాదించుకోవాలి. ఈ పోటీతత్వం ఐరోపా రాజ్యాలలో ఈ పోటీతత్వం అల్టిమేట్ గా కాలనీస్ సంపాదించుకోవాలనే పోటీతత్వం ఏంటంటే కలోనియలిజం లీడ్స్ టు ఇంపీరియలిజం. సామ్రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలి, ఇంగ్లాండ్ తోసివేసి స్థాపించుకోవాలని బలమైన కోరిక జర్మనీకి మొదలై ఇంగ్లాండ్లో ఒక పడవ ఉత్పత్తి అయితే మరి జర్మనీలో 2, అలా జర్మనీలో సబ్మెరైన్స్ ఉత్పత్తి కావడం మొదలుపెట్టి నావికాదళం విలియం కైజర్. సో ఆ విధంగా అంతర్జాతీయ సంస్థ ఒకటి, శాంతి నెలకొల్పే సంస్థ ప్రయత్నాలు జరిగినా ఆ ప్రయత్నాలు హేగ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగినా కూడా విఫలమైన ఏ యొక్క బలమైన సంస్థ లేదు. అంతర్జాతీయంగా శాంతి నెలకొల్పే సంస్థ
మరి కూటములుగా యూరోప్ మొత్తం కూటములుగా ఏర్పడి ఆ కూటములలో బలమైన కూటమి ఒకవైపు జర్మనీ, ఇంకోవైపు ఇంగ్లాండ్, ఆ తర్వాత ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఒకవైపు ఉన్నాయి. రష్యా మరి ఎలాంటిదంటే సోషలిస్ట్ కంట్రీ. సోషలిస్ట్ 1917లో రష్యాలో రెవల్యూషన్ వచ్చింది. అది సెకండ్ వరల్డ్ వార్ దారి తీస్తుంది. కానీ ఈ విధంగా ఫస్ట్ వరల్డ్ వార్లో మరి జర్మనీ బాగా బలంగా, జర్మనీ కూటమి ఒకటి, ఇంగ్లాండ్ కూటమి ఒకటి. సో ఈ కూటముల మధ్యలో పోటీ మధ్యలో మరి బాల్కన్ సమస్య టర్కీ కూడా ఎవరికి మద్దతు తెలిపింది? జర్మనీకి. సో ఆ విధంగా బల్గేరియా కూడా జర్మనీకి. సో ఆ విధంగా మరి ఈ యొక్క కూటములు ఏర్పడి అల్టిమేట్ గా ఈ యొక్క సెర్బియా, మాంటినిగ్రోలో, ఆస్ట్రియా జిల్లాలో ఫెర్డినాండ్ సారాజీవోలో మర్డర్ కావటం, మరి దాంతో నువ్వే కారణమని సెర్బియాకు అల్టిమేటం ఆస్ట్రియన్ హంగరీ పంపటం, ఆస్ట్రియన్ హంగరీకి మద్దతుగా జర్మనీ రావటం, మరి దానికి సెర్బియాకు మద్దతుగా జర్మనీ రావటం. సో ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ విధంగా కూటములు, బాల్కన్ సమస్య, మెటీరియల్ కోసం పోట్లాట, మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ ఐడియాలజికల్ ఆస్పెక్ట్ లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది 1914 నుంచి 1918 దాకా జరిగింది. బాగా మొత్తం ఐరోపా రాజ్య ప్రపంచ యుద్ధం అంటే ఏంటంటే ఒక ప్రదేశంలో జరగలే, అంతటా జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది అంటే యూరోపియన్ కంట్రీస్ మధ్యలో, మరి యూరోపియన్ కంట్రీస్ కాలనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా అంతటా కూడా ఈ వార్ ప్రభావం, వార్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. కాబట్టి దీన్ని ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం అన్నారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధములో జర్మనీ బ్లిట్జ్క్రిగ్ అనే అటువంటి ఒక అంశంతో స్పీడ్గా జర్మనీ ఆల్రెడీ బాగా మిలిటరిజంగా, ఆర్థికంగా బాగా బలమైన దేశంగా తయారైంది. కాబట్టి ఈజీగా రష్యా మీద దండయాత్ర చేసింది. రష్యా బ్రెస్టోలిస్ సంధి చేసుకొని అది యుద్ధం నుంచి విరమించింది. ఒకవైపు బ్రెస్టోలిస్ సంధి చేసుకుని రష్యా విరమించడంతో జర్మనీకి ఊరట లభించింది. సో ఆ విధంగా రష్యా అంతకుముందు ఇటువైపు ఉండే ఇంగ్లాండ్ వైపు, ఫ్రాన్స్ వైపు ఉండే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా కూటమి. మరి ఆ కూటమి నుంచి బోల్షివిక్ రెవల్యూషన్ జరగడంతో రష్యా విరమించుకుంది, జర్మనీ తోటి సంధి చేసుకుంది. సో దాంతో జర్మనీ బలం పెరిగిపోయింది. రష్యా ఒకవైపు ఉన్నటువంటి శత్రువు తోటి మిత్రత్వం ఏర్పడింది. రష్యా వైదొలగంతో ఏమైనాటికి నిలవలేకపోయింది. ఆ విధంగా జర్మనీ యొక్క బాంబ్స్ ఇంగ్లాండ్ మీద, ఫ్రాన్స్ మొత్తం చాలా ప్రాంతం ఫ్రాన్స్ ఆక్రమించుకుంది ఆల్రెడీ. మరి ఇటలీని కూడా మరి ఈ విధంగా మరి ఈ జర్మనీ, ఫ్రాన్స్ చాలా ప్రాంతం ఆక్రమించుకోవటంతో ఫ్రాన్స్ వాళ్ళు గెరిల్లా వార్తో ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని ఫ్రాన్స్ రక్షించడం చాలా కష్టమైంది. ఇంకా ఇంగ్లాండ్ మీద బాంబు వేయటం మొదలుపెట్టింది. సో దాంతో అమెరికా సహాయానికి వచ్చింది, వుడ్రో విల్సన్. ఎందుకంటే డెమోక్రసీ, ప్రజాప్రభుత్వాలు ఉన్నటువంటి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఓడిపోతాయి అని చెప్పి వుడ్రో విల్సన్, అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ మరి రిస్క్యూగా వచ్చాడు. ఎవరికి? ఇంగ్లాండ్కు, ఫ్రాన్స్కు రిస్క్యూగా వచ్చి ఫస్ట్ వరల్డ్ వార్లో మరి జర్మనీ దాడికి తట్టుకొని ఇంగ్లాండ్, మరి ఫ్రాన్స్, అమెరికా మరి జర్మనీని ఓడించారు. ఆ విధంగా మరి
జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్ టర్కీ దాని జర్మనీ యొక్క మిత్ర దేశంగా బాగా దాన్ని అవహేళన చేయటం, దాని కాలనీస్ అన్ని పోగొట్టుకుంది. ఆ విధంగా కాలనీస్ జర్మన్ అంతకుముందు సంపాదించిన కాలనీస్ అన్ని పోగొట్టుకుంది జర్మనీ. సో ఆ విధంగా జర్మన్ మరి విలియం కైజర్ టూ అంటే జర్మనీ ఓడిపోయింది. ఇటలీ అంతా ఈ విధంగా మరి ప్రజాప్రభుత్వాలు ఉన్నటువంటి యొక్క ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికాలు గెలుపొంది ప్యారిస్ సంధి, వర్సేల్ సంధి చేసుకున్నారు. వర్సేల్ సంధిలో ఏంటి అంటే జర్మనీ అన్ని మొత్తం యుద్ధానికి గల కారణం ఎవరంటే జర్మనీ, టర్కీ, బల్గేరియా, ఇటలీ, ఇవన్నీ కూడా ఇటలీ కూడా వీళ్ళకి సాయంగా వచ్చినా కూడా ఇటలీకి లాభం జరగలేదు. ఇటలీకి మిత్ర రాజ్యాల తరపు ఉన్నప్పుడు కూడా దానికి ఏం లాభం జరగలేదు. యుద్ధ భూమిగా మారి ఇటలీని మొత్తం జర్మన్ ఆక్రమించుకుంది. సో ఆ విధంగా మరి జపాన్ కూడా పాల్గొన్నది. వీళ్ళ మిత్ర రాజ్యాల తరపున శత్రు రాజ్యాలు సెంట్రల్ పవర్స్ ఓడిపోయినాయి. మరి ఓడిపోయిన వాళ్ళు మీద గెలుపొందిన వాళ్ళు సంధి చేసుకొని వర్సేల్ సంధి అనే సంధిని జర్మనీ మీద రుద్దారు. ఏంటంటే జర్మనీ అల్సేస్ లొరైన్ ప్రాంతాన్ని పోగొట్టుకోవడమే కాకుండా తన కాలనీస్ని కాకుండా పెద్ద మొత్తంలో ప్రపంచ యుద్ధానికి కారణం జర్మనీ అని వేలెత్తి చూపుతూ నష్టపరిహారం పెద్ద మొత్తంలో ఇంగ్లాండ్కు మరి వార్ కంపెన్సేషన్, వార్ పేమెంట్స్ జరగాలని చెప్పి జర్మనీ మీద బలవంతంగా రుద్దారు. రైన్ ల్యాండ్ జర్మనీ యొక్క భూమి అంతా తీసుకున్నారు. మరి కాలనీస్ తీసుకున్నారు. మోయలేనంత బరువును దాని మీద పెట్టారు. ఒక విమార్ రిపబ్లిక్ వైలో స్థాపించారు. రిపబ్లిక్ వ్యవస్థను స్థాపించారు. ప్రజాప్రభుత్వాలు ఇక్కడ ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి కదా, లిబరల్ డెమోక్రసీ అక్కడ కూడా స్థాపించారు. కానీ పెద్ద మొత్తంలో జర్మనీ కారణం మొదటి ప్రపంచ యుద్ధానికని జర్మనీ మీద మోయలేనంత బరువు మోపడంతో జర్మనీ యొక్క విమార్ రిపబ్లిక్ ప్రజాప్రభుత్వం ఈ గడ్డు పరిస్థితులను ఈ కంపెన్సేషన్ ఇవ్వటంలో అన్నిటికీ విఫలమైపోయింది. రోజు రోజుకు జర్మన్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటం మొదలైంది. ఇదన్నిటి కారణం ఎవరయ్యా అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో వుడ్రో విల్సన్ ప్రకారంగా మరి అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ఈ యొక్క మరి గెలుపుకు కారణమైనటువంటి అమెరికా దీంట్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అని మరి మళ్ళా ఇట్లాంటి యుద్ధం వస్తే శాంతి స్థాపన చేయాలనే లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 14 పాయింట్స్ 6 పాయింట్స్గా పెట్టి శాంతి మళ్ళీ ఇట్లాంటి యుద్ధాలు జరగకూడదని వుడ్రో విల్సన్ ఐడియాలజీతోటి ఒక నానాజాతి సమితి, నానా జాతులు అంటే నానా దేశాలు కలిపి ఒక శాంతి స్థాపన వ్యవస్థ మరి ఎక్కడ స్విట్జర్లాండ్ జెనీవాలో ఏర్పాటు చేశారు. హేగులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగులో ఏర్పాటు చేసి మరి జెనీవాలో మరి ఈ యొక్క అంతర్జాతీయ నానాజాతి సమితి యొక్క సంస్థ హెడ్ క్వార్టర్గా పెట్టుకున్న దానికి అన్ని అంగాలు ఉన్నాయి. కానీ దాంట్లో సభ్యత్వం ఎవరెవరికి లేదంటే బలమైన దేశమైన రష్యాకు లేదు, మరి బలమైన దేశమైన అమెరికాకు లేదు. మరి సభ్యత్వం ఎవరికి ఉన్నది అంటే మరి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళు ఏది చెప్తే అది జరిగేటట్టుగా వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లోకి మారిపోయి గెలుపొందిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని బాగా టర్కీ మాత్రం బాగా బలహీనపడింది. ఆ వలసలన్నిటిని తీసేసుకున్నారు గెలుపొందిన వాళ్ళు. సో ఆ విధంగా ఓడిన వాళ్ళను మళ్ళీ కోలుకోకుండా మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా అది తట్టుకోలేనంతగా బలహీనపరిచారు గెలుపొందిన వాళ్ళు.
ఆ యొక్క శత్రుత్వం తోటి చేసుకున్నటువంటి సంధి ఫలితాలే అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూలిపోవడానికి, ఆర్థిక వ్యవస్థ అస్తగస్త మళ్ళీ ఇంకా కూల్చేయడానికి పెద్ద మొత్తంలో వాటి మీద కంపెన్సేషన్ పెట్టారు. సో ఆ విధంగా నిస్పృహకు, నిరాశకు లోనైనటువంటి యొక్క ఓడిపోయిన రాజ్యాలలో మళ్ళీ ఒక బలమైనటువంటి నాయకుడు వస్తే బాగుండు అనేటువంటి ఐడియాలజీ వచ్చింది వాళ్ళను. వచ్చి ఒక బలమైన ప్రజాప్రభుత్వ వైమార్ రిపబ్లిక్ విఫలమైంది. ఆర్థిక సమస్యలతో విఫలమై మరి డిక్టేటరిజం రావడానికి తోడ్పడింది. జపాన్లో కూడా జపాన్ కూడా ఆర్థికంగా ఇండస్ట్రియలైజ్గా బాగా బలమైన కంట్రీ కాబట్టి 1930లోనే చైనాలో మంచుకో ప్రభుత్వం ఏర్పాటు చేసి చైనాలో వలసలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నది. కొరియాలో వలస సామ్రాజ్యంగా చేయాలనుకున్నది జపాన్. ఆ విధంగా జపాన్ రష్యాతో యుద్ధం చేసింది, రష్యాను ఓడించింది. సో ఆ విధంగా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి జపాన్ మిలిటరిజం అక్కడ బాగా పెరిగిపోయి మిలిటరీ చేతుల్లో గవర్నమెంట్ నడుస్తుంది. సో ఆ విధంగా మరి జపాన్ ఇండస్ట్రీ, జపాన్ కూడా కాలనీస్ కావాలనుకుంటున్నారు. మరి ఇలా నిరాశ నిస్పృహకు లోనైనటువంటి ఓడిపోయిన రాజ్యాలు జర్మనీ ప్రజాప్రభుత్వం ఏర్పరిచిన ప్రజాప్రభుత్వం సమస్యలు తీర్చలేక కూలిపోవడం జరిగింది. ఎప్పుడైతే సమస్యలు తీర్చలేక, కంపెన్సేషన్ పే చేయలేక మరి ఈ ప్రజాప్రభుత్వం వైమార్ రిపబ్లిక్ ఎప్పుడైతే వర్సేల్ సంధి యొక్క నిబంధనల ప్రకారం పనిచేయలేక కూలిపోయిందో, నెమ్మదిగా ఒక డిక్టేటర్, నాజీ డిక్టేటర్, నాజిజం, నేషనలిజం, జాతీయవాదం అనే డిక్టేటర్ ఎమర్జ్ అయింది. ఎక్కడ? జర్మనీలో. అట్లనే మరి ఫస్ట్ వరల్డ్ వార్లో ఇంత సాయం చేసి ఇటలీకి ఏమైనా లాభం జరిగిందంటే ఏమి లాభం జరగలేదు, యుద్ధ భూమిగా అంత నష్టపోయింది. కాబట్టి ఇక్కడ ఇటలీలో ఫ్యాసిస్ట్ ముస్సోలిని వచ్చాడు, జర్మనీలో నాజిస్ట్ హిట్లర్ వచ్చాడు. ఎట్లా వచ్చాడు? నెమ్మదిగా ప్రజల మెప్పుతోటి రైటిస్ట్ డిక్టేటర్స్ వచ్చినారు. ఇద్దరు. ఎవరు? రైటిస్ట్ డిక్టేటర్స్. ఫ్యాసిస్ట్ డిక్టేటర్ ముసోలిని ఇన్ ఇటలీ, రైటిస్ట్ డిక్టేటర్ ఇన్ జర్మనీ హిట్లర్. మరి ఈ విధంగా మరి కౌంటర్ లిబరల్ డెమోక్రటీస్ వ్యతిరేకంగా ఇంకొకటి వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందే ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యేటప్పటికే 2 వ్యవస్థలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఒకటి, రెండవది సోషలిస్ట్ వరల్డ్ ఉన్నటువంటి రష్యా, ఒకటి కమ్యూనిస్ట్ వ్యవస్థ తోటి ఏర్పడ్డటువంటి రష్యా సామ్రాజ్యము, రష్యా సోషలిస్ట్ వరల్డ్ అనేది ఒకటి. సోషలిజం, లిబరల్ డెమోక్రటిజం అనేది 2 వాదాలు ఆల్రెడీ ఉన్నాయి. లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ వెస్టర్న్ యూరోప్, మరి అదేవిధంగా మరి ఈ యొక్క సోషలిస్టిక్ వరల్డ్ అనేది ఈస్టర్న్ యూరోప్లో ఉన్నది. ఈ మధ్యలో వచ్చింది ఏంటంటే ఈ లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్ కాకుండా రైటిస్ట్ డిక్టేటర్స్, సెంట్రల్లో రైటిస్ట్ డిక్టేటర్స్ వచ్చినారు. ఎవరంటే నాజీ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ నాయకుడు హిట్లర్, ఫ్యాసిస్ట్ పార్టీ నాయకుడు ముస్సోలిని, అట్లనే మిలిటరిస్ట్ జపాన్. ఈ 3 కూటములుగా ఏర్పడ్డాయి. ఈ 3 కూటములుగా ఏర్పడి ఈ 3 పరస్పరం తమకు కాలనీస్గా మళ్ళీ జర్మనీ హిట్లర్ ఆధ్వర్యంలో, ఇటలీ ముసోలిని ఆధ్వర్యంలో, జపాన్ మిలిటరీ లీడర్షిప్ ఆధ్వర్యంలో కాలనీస్ సంపాదించాలన్నటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో ఎట్లయితే కాలనీస్
సంపాదించాలనే పోరుతోటి ఇంగ్లాండ్తో యుద్ధాన్ని దిగిందో అట్లనే మళ్ళీ మొదలైంది. ఎక్కడ? జర్మనీలో హిట్లర్ రైటిస్ట్ డిక్టేటర్స్ గవర్నమెంట్స్ వచ్చినాయి. 2 ఫ్యాసిస్ట్, నాజిస్ట్, మిలిటరిజం ఇన్ జపాన్, ఈ 3 ఒకటే కూటములుగా ఏర్పడ్డాయి. మళ్ళీ థ్రెడ్ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్కి మళ్ళీ థ్రెడ్ ఏర్పడింది. సోషలిస్ట్ వరల్డ్ ఆల్రెడీ ఉంది. ఇలాంటి టైంలో ఈ యొక్క ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇది నానాదాస సమితిలో బలమైన రాజ్యాలుగా ఆవిర్భావం ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో మరి ఈ జర్మనీ యొక్క నాజీ పార్టీ పెరుగుదలను కానీ ఫ్యాసిస్ట్ పార్టీ పెరుగుదలను కానీ అరికట్టలేకపోయింది. ఇంకా వుడ్రో విల్సన్ అమెరికా దాంట్లో సభ్యత్వమే లేదు. రష్యా లేటుగా జాయిన్ అయింది దాంట్లో, ఏది లీగ్ ఆఫ్ నేషన్స్లో, నానాదాస సమితిలో. సో ఆ విధంగా మరి జపాను మంచూరియా మీద దాడి చేసింది. మంచూరియా మీద దాడి చేస్తే మరి జపాన్ అగ్రెషన్ ఎవరు మరి ఎవరు నిందించలేదు, జపాన్ అడ్డుకోలేదు, చైనాను రక్షించలేకపోయినారు. సో ఇటలీ ఫ్యాసిస్ట్ ఇటలీ ఇథియోపియా మీద దాడి చేస్తే జర్మనీ వాడు సపోర్ట్ చేసినాడు. మిగతా డెమోక్రటిక్ కంట్రీస్, లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తే దాంట్లో అది విఫలమైంది. ఇట్లా ఇథియోపియాను దాడి చేయడానికి సపోర్ట్ చేసినాడు ఎవరికి? ఇటలీకి జర్మనీ వాడు. అట్లనే స్పెయిన్లో కూడా ప్రజాప్రభుత్వం కూలిపోయి జనరల్ ఫ్రాంకో అనేటువంటి వాడు మిలిటరీ డిక్టేటర్ ఎమర్జ్ చేయడం, దాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే జర్మనీ వాడు సపోర్ట్ చేసినాడు. నాజీ పార్టీ వాడు హిట్లర్ సపోర్ట్ చేసినాడు జనరల్ ఫ్రాంకోకు. అక్కడ కూడా మిలిటరీ గవర్నమెంట్ ఏర్పాటు, ప్రజాప్రభుత్వం కూలిపోయి మిలిటరీ గవర్నమెంట్స్ ఏర్పాటు అయినాయి. సో ఆ విధంగా మిలిటరీ లీడర్స్ అందరూ కూడా ఒకటైనారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్ అన్ని వీక్ అయినాయి, బలహీనమైపోయినాయి. ఇలాంటి బలహీనమైన ప్రదేశం టైంలో ఫ్రాన్స్ ఆల్రెడీ అభద్రత. ఫ్రాన్స్కు ఎప్పుడో యుద్ధం వస్తుందో జర్మనీ వాడు మళ్ళీ ఫ్రాన్స్ మీద పడతాడు. ఇంతకుముందు ఫస్ట్ వరల్డ్ వార్లో పడ్డాడు కదా, సో మళ్ళీ ఫ్రాన్స్ మీద పడ్డాడో అని అభద్రత ఏర్పడింది ఫ్రాన్స్. సో కాబట్టి వాడు సంధి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరినో సందులని, కెలాంగ్రియా అండ్ ప్రాక్ట్ అని సందులు. మరి ఇంగ్లాండ్ వాడు ఏంటి అంటే, ఇంగ్లాండ్ వాడు ఎదుగుతున్నటువంటి జర్మనీని, మిలిటరిజము డిక్టేటరిజం ఎదుగుతున్న జర్మనీని మొగ్గ దశలోనే జర్మనీని అనసకుండా, జర్మనీ ఎప్పుడైతే ఆస్ట్రియన్ హంగరీలో ఉన్నటువంటి సూడెటెన్ ల్యాండ్ ఆక్రమించిండు జర్మనీ. అక్కడ జర్మన్ ప్రజలు ఎక్కువగా ఉన్నారని ఆక్రమించాడు. ఆ ఆక్రమించేటప్పుడు ఏం చేసినాడంటే, ఈ మ్యూనిక్ దగ్గర ఒక సంధి చేసుకున్నారు. దాని మ్యూనిక్ అపీస్మెంట్ పాలసీ. అయ్యా ఇక్కడితోటి ఆగు, నువ్వు ఇంకా ముందుకు పోకు, ఇక్కడ తృప్తిపడు అని చెప్పి తృప్తిపరిచే విధానాన్ని ఫాలో అవుతున్నాడు ఇంగ్లాండ్ వాడు. గట్టి చర్యలు తీసుకుంటలేడు. తృప్తిపరిచే విధానం, అపీస్మెంట్ పాలసీ అంటే తృప్తిపరిచే విధానం. ఫ్రాన్స్ అభద్రతకు ఫీల్ కావడం, మరి ఇంగ్లాండ్ తృప్తిపరిచే విధానాన్ని డిక్టేటర్స్ ఇక్కడితో ఆగండి, ఇక్కడితో ఎందుకు అవుతారు వాళ్ళు. సో దాన్ని ఆ విధంగా ఆస్ట్రియాను జర్మనీలో, ఆస్ట్రియన్ హంగరీని జర్మనీలో కలుపుకోవాలని, అన్సులెస్ అనే ఆస్ట్రియాలో ఉన్న ప్రాంతాలను, జర్మనీ పీపుల్ ఎక్కువ ప్రాంతాలను దీంట్లో కలుపుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టి దాన్ని అన్సులెస్ అంటారు. ఆ విధంగా ఆస్ట్రియాను కూడా కలుపుకున్నాడు జర్మనీ వాడు. సో ఆ విధంగా డిక్టేటర్స్ బలంగా అయినారు. ముగ్గురు మిత్రులైనారు. జనరల్ ఫ్రాంకో ఫ్రాన్స్, స్పెయిన్, మరి ఫ్యాసిస్ట్ నియంత ముసోలిని ఇటలీ,
మరి జర్మనీ హిట్లర్, నాజిస్ట్ హిట్లర్, మరి మిలిటరిస్ట్ జపాన్, వీళ్ళంతా ఒకటైనారు. లిబరల్ డెమోక్రటిక్స్ పార్టీస్ వీళ్ళను తట్టుకోలేక, రైటిస్ట్ డిక్టేటర్స్ తట్టుకోలేకపోయినాయి. సో ఆ విధంగా మళ్ళీ మొదలైంది. మళ్ళీ కూటమి రైటిస్ట్ డిక్టేటర్స్ మళ్ళీ ఇంగ్లాండ్ను, ఫ్రాన్స్ను, ఇంగ్లాండ్ను ఓడించి మళ్ళీ మొదటి ఎప్పుడైతే పూర్వ వైభవాన్ని జర్మనీకి సాటాలని, ఇటలీకి సాటాలని, జపాన్ కూడా తన కాలనీస్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇంగ్లాండ్ నుంచి వాటి నుంచి తీసుకొని కాలనీస్ని ఏర్పాటు చేసుకొని పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని జపాన్ కూడా. సో ఈ విధంగా ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి కండిషన్స్ మొదలైనాయి. ఎట్లాంటి ఫస్ట్ వరల్డ్ వార్లో ఉన్నటువంటి కండిషన్స్, ఎలాంటి అభద్రత, అపనమ్మకం, మిలిటరిజం, వార్ ఎక్విప్మెంట్స్, మరి ఆర్మమెంట్ రేసు, కూటముల ఏర్పాటు, ఇవన్నీ మళ్ళీ మొదలైనవి. నానా సమితి ఏ దాన్ని ఆపలేకుండా పోయింది, విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే ఇంగ్లాండ్ వాడు యొక్క తృప్తిపరిచే విధానం తోటి విఫలమైంది. పెద్ద రాజ్యాలు దాంట్లో లేవు. పెద్ద రాజ్యాలు అయినటువంటి యొక్క ఈ అమెరికా దాంట్లో లేదు. సో దాంతో విఫలమైంది. మరి ఆ విధంగా ఆస్ట్రియాను ఆక్రమించుకున్న తర్వాత మళ్ళీ పోలాండ్ మీద దండయాత్ర చేశాడు జర్మనీ వాడు. దాంతో పోలాండ్ భద్రతను నేను రక్షిస్తానని చెప్పాను ఇంగ్లాండ్ ప్రామిస్ చేసింది. కాబట్టి ఇంగ్లాండ్ మరి డిక్లేర్ చేసింది ఇది పోలాండ్ భద్రతకు ముప్పు తెచ్చినారు. కాబట్టి జర్మనీ మీద వారు డిక్లేర్ చేయడంతో మళ్ళీ 1939లో ఎప్పుడైతే పోలాండ్ మీద దండయాత్ర మొదలైందో సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ 1939లో మొదలై దీంట్లో ఎవరెవరు ఎటువైపు ఉన్నారంటే చూడండి, ఇక్కడ ఈ లిబరల్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అయినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, మరి ఇంకా ఎవరు సోషలిస్టు కూడా, కమ్యూనిస్టు రష్యా కూడా వీళ్ళ వైపు రైటిస్ట్ డిక్టేటర్స్ పెను ప్రమాదం అని చెప్పి తెలిసినటువంటి సోషలిస్టు రష్యా కూడా, కమ్యూనిస్టు రష్యా కూడా లిబరల్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ వైపు ఉన్నది. ఈ విధంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, మరి జపాన్ ఈ ఒకవైపు, మరి ఇటలీ, జర్మనీ, జపాన్ ఈ మూడు ఒకవైపు. యాక్సిస్ పవర్స్, యాలీస్ పవర్స్. సో ఈ విధంగా రెండు కూటములు ఏర్పడినాయి. ఈ కూటములు పరస్పరం కూటములుగా ఏర్పడి మరి యుద్ధం మొదలైంది. 1939 నుంచి 45 దాకా మొదలైంది. ఈ యుద్ధంలో పెరల్ హార్బర్ మీద జపాన్, పెరల్ హార్బర్ మీద అమెరికన్ ముత్యాల ఓడరేవు మీద ఎప్పుడైతే బాంబులు వేసిందో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ విధంగా అమెరికా కూడా వచ్చింది. మొట్టమొదట ఏదేంటంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్లే ఉండే, రష్యాలే మూడే ఉండే. ఆ తర్వాత అమెరికా కూడా వచ్చేది, రష్యా కూడా వచ్చేది. ఈ విధంగా రెండు కూటములు ఏర్పడ్డాయి. సోషలిస్టు వాళ్ళు కూడా లిబరల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసి రైటిస్ట్ డిక్టేటర్స్ ను ఓడించాలని పట్టుదలతో, మిలిటరిస్ట్ డిక్టేటర్స్ ను ఓడించాలని పట్టుదలతో రష్యా కూడా వీళ్ళ వైపు ఉన్నది. ఆ విధంగా సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్లో మళ్ళీ ముస్సోలిని, ఇటలీ ఓడిపోయింది, జర్మనీ ఓడిపోయింది, హిట్లర్, ముస్సోలిని, మరి ఆ తర్వాత జపాన్. లాస్ట్ హిట్లర్, ఇటలీని ఇటువైపు అమెరికన్ సైన్యాలు, అటువైపు నుంచి రష్యన్ సైన్యాలు, మరి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇవన్నీ కలిసి ఇటలీని, ముస్సోలిని నుంచి లిబరేట్ చేసినారు. ఆ తర్వాత జర్మనీని కూడా ఆక్రమించి ఇటలీ, హిట్లర్, నాజిస్ట్ హిట్లర్, ఫ్యాసిస్ట్ ముస్సోలిని నుంచి ఈ ప్రాంతాలు పట్టుకున్నారు 1944 వరకు.
45లో ఇంకా జపాన్ లొంగలేదు. జపాన్ లొంగేటట్టు లేదు. జపాన్ ఏం చేస్తుందంటే అమెరికన్ ఈ యొక్క ఇంగ్లీష్ వలసలను అన్నిటిని కూడా పట్టుకొని బర్మా, రంగూన్, సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి మిలిటరీ ఆజాద్ హిందూ ఫౌజ్, జపాన్ జర్మనీ హెల్ప్ తోటి జపాన్ తోటి ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసుకుని ఇండియా స్వతంత్రం తేవాలని సుభాష్ చంద్రబోస్ జపాన్ సైన్యం జపాన్ సాయంతో వస్తున్నాడు. సో ఇట్లాంటి టైంలో జపాన్ లొంగట్లేదు. దాంతో జపాన్ లొంగ తీసుకోవడం కోసం చెప్పి అమెరికా మరి హిరోషిమా, నాగసాకి అనేటువంటి 2 ప్రాంతాల మీద బాంబులు, ఏటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు వేయటం ఆ విధంగా పెరల్ హార్బర్ మీద వేసినారు. సో ఆ విధంగా పెరల్ హార్బర్ మీద బాంబులు వేయటంతో జపాన్ సరెండర్ అయింది. సో ఈ విధంగా జపాన్ సరెండర్ కావడంతో మరి 1945లో ఇక్కడి నుంచి అమెరికన్ సైన్యాలు అక్కడి నుంచి రష్యన్ సైన్యాలు మరి ఈ జర్మనీని పట్టుకున్నాయి. జర్మనీని 2 జర్మనీలుగా, ఈస్టర్న్ జర్మనీను రష్యన్ ఆధ్వర్యంలో ఉంది, వెస్టర్న్ జర్మనీ అమెరికన్ ఆధ్వర్యంలో, ఇంగ్లాండ్ అమెరికా ఆధ్వర్యంలో ఉంది. లిబరల్ డెమోక్రటిక్ అయినటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంది. ఆ విధంగా జర్మనీ 2 ప్రాంతాలుగా వాళ్ళ ఆధీనంలోకి వచ్చినాయి. అట్లనే జపాన్ కూడా ఏమైంది, జపాన్ మొత్తాన్ని ఆక్రమించుకునేది అమెరికా ఆక్రమించుకుంది, బాంబు వేసి జపాన్ సరెండర్ అయింది. ఆ విధంగా జపాన్లో మరి ప్రజాప్రభుత్వము అమెరికా ఆధ్వర్యంలోనే ప్రజాప్రభుత్వం నెలకొల్పబడింది. మొత్తం జపాన్ మీద పెత్తనం అంతా అమెరికా చెలాయించింది. అట్లనే జర్మనీ మీద కూడా పెత్తనం అంతా ఈ యొక్క లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ అయినటువంటి ఈ అమెరికా, ఇంగ్లాండ్ చెలాయించాలని రష్యన్ వాళ్ళను ఆ ప్రాంతాన్ని సరెండర్ చేయమంటే వాళ్ళు చేయలేదు. సో ఆ విధంగా రష్యా కొంత భాగాన్ని, జర్మన్ భాగాన్ని, మరి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ కూటములు కొంత భాగాన్ని, జర్మనీ 2గా విభజించబడింది. సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ 2 భాగాలుగా విభజించబడి మరి కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో ఒక జర్మనీ, మరి వెస్టర్న్ కంట్రీస్ అమెరికన్ ఆధ్వర్యంలో ఇంకొక జర్మనీ, 2 జర్మనీలు ఏర్పడ్డాయి. కానీ జపాన్ మాత్రం అమెరికా ఆధ్వర్యంలోనే అంతా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయబడిన తర్వాత, సో ఆ విధంగా సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. కానీ ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఎక్కడ? ఈ సెకండ్ వరల్డ్ వార్లో. ఫస్ట్ వరల్డ్ వార్లో కన్నా సెకండ్ వరల్డ్ వార్లో ఎంతో ప్రాణ నష్టము, ధన నష్టము, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ కావడంతో కాకుండా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. ఈ విధంగా నష్టం, మానవ నష్టము, మరి ఆర్థిక నష్టము, ఎంతో మంది సైనికులు చనిపోవడం జరిగింది. ఈ విధంగా అంతులేనటువంటి నష్టం జరిగింది. బాంబులు ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయనటువంటి బాంబులు యూజ్ చేసి జపాన్ సరెండర్ చేసుకున్నారు. సో ఇలాంటి నష్టం ఈ 2 వరల్డ్ వార్స్లో, 2 వరల్డ్ వార్స్లో, మొదటి ప్రపంచ యుద్ధానికన్నా ఎక్కువ నష్టము సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది. దానికి అందుకోసం ఇలాంటి యుద్ధం మళ్ళీ రాకూడదని అటువంటి ఒక ఉద్దేశంతో ఈ పెద్ద గెలుపొందినటువంటి పెద్ద దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అమెరికా న్యూయార్క్లో ఏర్పడింది. కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రం ఇంతకుముందు ఉన్నటువంటి ప్లేస్లోనే, ఏగులోనే ఉన్నది. కానీ ఈ ఐక్యరాజ్య సమితి 1945 మరి అక్టోబర్ 45లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అంటే అన్ని దేశాలు ఐక్యంగా, ఈ గెలుపొందిన దేశాలు ఎవరు? ఈ యొక్క రష్యా, అమెరికా, స్టాలిన్, మరి ఇక్కడ వుడ్రో, ఇక్కడ ఏంటి విన్స్టన్ చర్చిల్, ఆ తర్వాత లార్డ్ జార్జ్, వీళ్ళందరూ క్లెమెన్సీ, వీళ్ళంతా కలిపి ఐక్యరాజ్య సమితి ఐక్యంగా
మళ్ళీ ఇలాంటి యుద్ధం రాకుండా కాపాడాలనేటువంటి ఐక్యరాజ్య సమితి ఏర్పడింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. మరి ఏది సెల్ఫ్ డిటర్మినేషన్. మరి ఆ విధంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు సెకండ్ రేట్ కంట్రీస్ అయినాయి. ఫస్ట్ రేట్ కంట్రీస్గా ఎమర్జ్ అయినాయి ఏది అమెరికా, రష్యా. రష్యా సోషలిస్ట్ వరల్డ్, మరి అమెరికా లిబరల్ డెమోక్రటిక్స్ వరల్డ్. రెండు కూటములు మళ్ళా మొదలైనవి. ఆ రెండు కూటములు ఆ మధ్యలో బెర్లిన్ బ్లాకేడ్, బెర్లిన్ మధ్యలో జర్మనీ రెండుగా విభజించబడి ఒక గోడ కట్టుకున్నారు రెండింటి మధ్యలో. దాన్ని బెర్లిన్ బ్లాకేడ్ అంటారు. దాన్ని బెర్లిన్ బ్లాకేడ్. సో ఆ విధంగా అమెరికా ఆధ్వర్యంలో ఒక జర్మనీ, మరి రష్యా ఆధ్వర్యంలో ఒక జర్మనీ. ఈ యొక్క ఈస్టర్న్ యూరోప్ లో కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోవడంతో పోలాండ్, మరి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో కమ్యూనిస్ట్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోవడము, కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ను అరికట్టాలని చెప్పి ఏది అమెరికన్ గవర్నమెంట్ మార్షల్ ప్లాన్ అండ్ ట్రూమన్ డాక్ట్రిన్ అనే ఉద్దేశంతో తోలికంగా కమ్యూనిస్ట్ వ్యవస్థలోకి వర్కర్స్ గవర్నమెంట్ గా మారకుండా లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ ను రక్షించడం కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడం మొదలైంది. ఈ విధంగా మళ్ళీ వరల్డ్ ప్రపంచం రెండు కూటములుగా ఏర్పడింది. ఈస్టర్న్ వరల్డ్ కమ్యూనిస్ట్ బ్లాక్, వెస్టర్న్ వరల్డ్ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ గా రెండు కూటములు ఏర్పడింది. ఈ రెండు కూటములు సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి తట్టుకోలేకుండా పోవడంతో ఈ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఇంకొక పందాన్ని అవలంబించిన దాంట్లో ఏంటంటే లిబరల్ డెమోక్రటిక్ సోషలిజం. దాన్ని సోషలిజాన్ని తట్టుకోనీకి, సోషలిస్ట్ వరల్డ్ కాంపిటీషన్ తట్టుకోనీకి, కమ్యూనిస్ట్ వరల్డ్ తట్టుకోనీకి లిబరల్ డెమోక్రటిక్ సోషలిజాన్ని అడాప్ట్ చేసుకొని ప్రభుత్వాలు సర్వైవ్ కావాల్సి వచ్చింది. అంటే మెజారిటీ పీపుల్ యొక్క రక్షణ. అంతకుముందు ఓన్లీ లిబరల్ డెమోక్రసీ ఉంది, ఇండివిజువల్ ఫ్రీ ఉండే. ఇప్పుడు ఇలాంటి ఈ సోషలిస్టిక్ వరల్డ్, కమ్యూనిస్టిక్ వరల్డ్ ఎప్పుడైతే కాంపిటీషన్కి వచ్చిందో హ్యావ్ నాట్స్ మధ్యలో పోటీ పెరిగింది. హ్యావ్స్ ఎప్పుడైనా తక్కువ ఉంటారు, హ్యావ్ నాట్స్ ఎక్కువ ఉంటారు. హ్యావ్ నాట్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కమ్యూనిస్ట్ వ్యవస్థ వచ్చింది. దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోకి పోవడం, పోలాండ్ కమ్యూనిస్ట్ కంట్రీగా మారడం మొదలైంది. సో ఆ విధంగా కమ్యూనిస్ట్ వ్యవస్థ ఉన్నటువంటి యొక్క దేశాలు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అన్నిటి మీద. సో ఆ విధంగా దాన్ని పడకుండా దాన్ని తట్టుకోవాలనే ఉద్దేశంతో లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా సోషలిజం, లిబరల్ డెమోక్రటిక్ సోషలిజాన్ని అడాప్ట్ చేసుకొని గవర్నమెంట్స్ ఇలా పోటీ సంక్షేమ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ లేకుండా, చైనా కమ్యూనిజం లేకుండా, ఈ రెండు కమ్యూనిస్ట్ వ్యవస్థలు లేకుంటే లిబరల్ డెమోక్రటిక్స్, సోషలిస్ట్ లిబరల్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ గా మారే అవకాశం లేకుండా ఉండేది. సో ఆ విధంగా మరి రెండు కోల్డ్ వార్ మొదలైంది. ఎవరి మధ్యన? రష్యా మధ్యన, మరి అమెరికా మధ్యన. అమెరికా ఆధిపత్యం, రష్యా ఆధిపత్యం. ఒక ఈస్టర్న్ వరల్డ్ రష్యా అండ్ మరి చైనా, మరి కమ్యూనిజం గవర్నమెంట్స్. వెస్టర్న్ వరల్డ్ అమెరికా, లిబరల్ డెమోక్రటిక్ సోషలిస్ట్ కంట్రీస్ ఒకవైపు నిలబడ్డాయి. ఈ రెండు కూటముల మధ్యలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు, వలస దేశాలను పరిపాలించినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు మరి బలహీనమైనవి కాబట్టి కాలనీస్ కు, లిబరేషన్ స్ట్రగుల్స్ చేసినటువంటి కాలనీస్ కు స్వతంత్రం వచ్చింది. ఆ విధంగా ఏషియా, ఆఫ్రికా కంట్రీస్ ఏదైతే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పరిపాలించాయో వాటికి ఆ ప్రాంతాలకు ఫ్రాన్స్ ఆధిపత్యంలోని ఇండోనేషియా, ఇండియా, మరి ఇంగ్లాండ్ ఆధ్వర్యంలోని ఇండియాకు స్వతంత్రం వచ్చింది. ఆ విధంగా ఆఫ్రికన్ ఏషియన్ నేషనలిజం బలపడి స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి
థర్డ్ వరల్డ్ కంట్రీస్, మూడో ప్రపంచం అంటే ఈ రెండు కూటమి, కోల్డ్ వార్ రెండింటికి మొదలైంది. ఈ రెండు కూటమి కమ్యూనిస్ట్ బ్లాక్, వెస్టర్న్ డెమోక్రటిక్, లిబరల్ డెమోక్రటిక్ బ్లాక్, రెండు కూటముల మధ్య కాకుండా మూడో కూటమి రాజ్యాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే కంట్రీస్ ఏర్పడింది. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎవరయ్యా అంటే ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ తోటి. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, వీటి వలసలుగా ఉన్నటువంటి ఇంగ్లాండ్, ముఖ్యంగా ఇంగ్లాండ్ వలసలుగా ఉన్నటువంటి యొక్క ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. మరి సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే రష్యన్ బ్లాక్ అంతా రష్యన్ కూటమిలో సెకండ్ వరల్డ్ అని, ఫస్ట్ వరల్డ్ అంటే అమెరికన్ కూటములని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో, అండ్ దెన్ ఈ యొక్క రష్యా ఆధ్వర్యం వార్సా కూటమి, అండ్ వెస్టర్న్ డెమోక్రటిక్ కూటమి, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, సియాటో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. ఈ విధంగా కూటములు ఏర్పడ్డాయి. ఈ విధంగా రెండు కూటములు ఏర్పడ్డాయి. ఫస్ట్ వరల్డ్ అండ్ సెకండ్ వరల్డ్ ఈజ్ కాల్డ్ సోషలిస్టిక్ వరల్డ్. ఫస్ట్ వరల్డ్ లిబరల్ డెమోక్రటిక్, థర్డ్ వరల్డ్ లిబరేషన్. ఏది స్వతంత్రం పొందినవన్నీ కూడా ఇండియా ఆధ్వర్యంలో నాట్ టు అలైన్ ఎయిదర్ ఆఫ్ ది టూ. ఈ రెండు బ్లాక్ల మధ్యలో దేంట్లో పోకుండా మూడో కూటమి ఏంటంటే నాన్ అలైన్మెంట్, నాట్ టు అలైన్ ఎయిదర్ ఆఫ్ ది టూ బ్లాక్స్. అది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. నెహ్రూ ఆధ్వర్యంలో చైనా పంచశీల్ డాక్ట్రిన్, నెహ్రూ చవల్లై ప్యాక్ట్, పంచశీల్ డాక్ట్రిన్ మధ్యలో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ తోటి ఎక్స్ప్లైట్ చేయబడ్డ కంట్రీస్ అన్నీ కూడా వెనకబడ్డ దేశాలు, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ కాదు. డెవలప్డ్ కంట్రీస్ అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. మరి ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ను అన్ని తీర్లా ఎక్స్ప్లైట్ చేసి డెవలప్డ్ కంట్రీస్గా మారాయి. ఇవి మాత్రం అండర్ డెవలప్డ్ కంట్రీస్గా థర్డ్ వరల్డ్. మరి సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వరల్డ్. ఈ విధంగా మళ్ళా 3 బ్లాక్స్గా, 3 వరల్డ్స్గా డివైడ్ అయింది. మళ్ళీ ఇంతకుముందు బిగినింగ్లో కూడా, సెకండ్ వరల్డ్ వార్ కన్నా ముందు బిగినింగ్లో కూడా వెస్టర్న్ లిబరల్ డెమోక్రటిక్ వరల్డ్, రైటిస్ట్ డిక్టేటర్స్ వరల్డ్, 3 ఉండేవి. మళ్ళా రైటిస్ట్ డిక్టేటర్స్ అందరూ ఓడిపోయి వాళ్ళందరూ పతనమైపోయి రెండు బ్లాక్స్గా వరల్డ్ డివైడ్ అయింది. ఫస్ట్ వరల్డ్ వెస్టర్న్ లిబరల్ డెమోక్రటిక్ వరల్డ్, లిబరల్ డెమోక్రటిక్ సోషలిస్ట్ వరల్డ్ అని, కమ్యూనిస్ట్ వరల్డ్ అని 2 వరల్డ్స్గా మారి, మళ్ళీ మూడో ఏంటంటే లిబరేటెడ్ కంట్రీస్ అని థర్డ్ వరల్డ్ కంట్రీస్గా మారినాయి. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీసే నాట్ టు అలైన్ ఎయిదర్ ఆఫ్ ది టూ బ్లాక్స్ అని నాన్ అలైన్మెంట్ కంట్రీస్ పంచశీల డాక్ట్రిన్ 5 ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేసుకున్నాయి. అది నెహ్రూ ఆధ్వర్యంలో పంచశీల నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎక్కువ మొత్తంలో ఈ యొక్క నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో చోటు చేసుకున్నాయి. ఈ విధంగా మరి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇవన్నిటి కారణం ఏంటి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్. మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటి మెటీరియలిజం డెవలప్ అయింది. మెటీరియల్ కోసము, కాలనీస్ కోసము, ఇండస్ట్రీస్ కోసము, రా మెటీరియల్ కోసము, ఫినిష్డ్ గుడ్స్ అమ్మడం కోసము కాలనీస్ను ఏర్పాటు చేసుకున్న పోటీతత్వం మొదలై నూతనంగా జాతీయ రాజ్యాలుగా ఏర్పడినటువంటి జర్మనీ, ఇటలీ ఫస్ట్ వరల్డ్ మొట్టమొదటి జాతీయ రాజ్యాలుగా ఏర్పడినటువంటి కంట్రీస్. అవి అయితే ఎక్కువ మొత్తం కాలనీస్ సంపాదించుకొని రిచ్ కంట్రీస్గా బాగా బలపడ్డాయి. దాంతో రిచ్ కంట్రీస్గా బలపడి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా జరిగి అవి బాగా ధనిక దేశాలుగా మొదలైతే, మరి లేటుగా జాతీయ రాజ్యాలుగా ఆవిర్భవించిన రాజ్యాలు
వలసలు సంపాదించాలనేటువంటి తాహత, ఉత్సుకత బయలుదేరి వాటితో సమానంగా మరి ఏది ఆయుధాలు, మందుగుండు, మరి ఏది ఓడలు మరి మిలిటరీని ఏర్పాటు చేసుకొని వాటితో పోటీ పడ్డాయి. ఆ పోటీతోటి కూటములుగా ఏర్పడి అభద్రతతోటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కూడా ఏర్పడి, రెండవ ప్రపంచ యుద్ధం ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాని ఫలితాలతోటి దాని యొక్క ఫలితమే మొదటి ప్రపంచ యుద్ధంలో కూటాలుగా ఏర్పడి కాలనీస్ సంపాదించుకోవాలనేటువంటి యొక్క ఆర్థికంగా బాగా బలపడాలి, మరి బలపడ్డ దేశాలను ఓడించి వీలు పడపాలనే కోరికనే మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏర్పడ్డ నానా సమితిని కూలదోసి మరి ఈ యొక్క వర్సేల్ సంధిలో ఉన్నటువంటి లోపాలు మొదటి ప్రపంచ యుద్ధంలో కంప్లీట్ గా శాంతి నెలకొల్పకుండా ఓడిపోయిన వాటి మీద పెద్ద మొత్తంలో మరి బరువు పెట్టడంతో ఆ బరువు మోయలేక ఆ యొక్క ప్రజాప్రభుత్వాలు ఊలిపోవడంతో అవి డిక్టేటర్స్ రావాలి, మరి తమ యొక్క ప్రజల యొక్క సాధక బాధకాలు తీరవడానికి బలమైన నాయకులే కావాలని చెప్పి మిలిటరీ డిక్టేటర్స్ను, నాసిస్ట్ డిక్టేటర్స్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు సపోర్ట్ చేసినారు. ఆ విధంగా మిలిటరిస్టులు, ఫ్యాసిస్ట్, నాసిస్ట్ డిక్టేటర్స్ అల్టిమేట్గా మళ్ళీ మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి పరిస్థితులకు వీళ్ళు దారితీసినారు. మళ్ళీ కాలనీస్ సంపాదించుకోవాలి, దేశం పెద్ద దేశంగా, మరి జర్మన్ రేసు ఉన్నతమైన రేసు కాబట్టి ప్రపంచాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో నాజీ జర్మనీ మళ్ళీ మొదలుపెట్టింది. కాకుండా థర్డ్ వరల్డ్ కంట్రీస్, లిబరేటెడ్ కంట్రీస్ అని ఒక కూటమిగా నాన్ ఎలిమినేటెడ్ కంట్రీస్ ఏర్పడ్డాయి. ఇది యూరోప్లో 2 వరల్డ్ వార్స్ మధ్యలో ఇలాంటి వర్సేల్ సంధి, అభద్రత, మరి శేషువార్ దశలోనే ఈ యొక్క జర్మనీని కంట్రోల్ చేయలేకపోవడం, ఫెయిల్యూర్ కావటం, సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ జరిగింది. ఇవన్నీ కూడా ఇది 2 వరల్డ్ వార్ మధ్యలో, 2 వరల్డ్ వార్స్ యూరోప్ ఇన్ బిట్వీన్ 2 వరల్డ్ వార్స్, ఆఫ్టర్ 2 వరల్డ్ వార్స్ గురించి మనం ఈ రోజు పాఠంలో మనం డిస్కస్ చేసినాం. ఆఫ్టర్ 2 వరల్డ్ వార్స్ తర్వాత